హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక వీడియో చూడబోతున్నాం. దాని పేరు బాక్ ట్రైలర్. సో బాక్ తెలుసు కదా, ఒక సాంగ్ చాలా ఫేమ్ అవుతుంది. తమిళ్లో వచ్చి అచ్చచ్చో సాంగ్, విచ్ ఇస్ తమన్నా అండ్ రాశి ఖన్నా ఇద్దరు కలిసి యాక్ట్ చేసింది. దీంట్లో తెలుగులో వచ్చి బాక్ పేరుతో రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే, సో ట్రైలర్ వచ్చేసింది, నిన్ననే వచ్చింది. యాక్చువల్లీ నేను చేయలేదు, కొంచెం బిజీ ఉండి ఇప్పుడు చేస్తున్నాను. దీని మీద రియాక్షన్. దీని గురించి చెప్పే ముందు ఈ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ వచ్చి సి సుందర్. ఇతను యాక్టింగ్ చేసిండు. సి సుందర్ పెద్ద డైరెక్టర్. ఓవర్ 34 ఫిలిమ్స్ యాక్టింగ్ కాదు, డైరెక్షన్ చేసిండు. దాంట్లో మోస్ట్ హాఫ్ ఆఫ్ ది 17 మూవీస్ యాక్టింగ్ కూడా యాక్టింగ్ కూడా చేసిండు. సో మీకు మూవీస్, కొన్ని ఫేమ్ మూవీస్ చెప్తాను. రజనీకాంత్ నటించిన అరుణాచలం కూడా ఇతను డైరెక్షన్ చేసిందే, సి సుందర్ గారిదే. అండ్ కమల్ హాసన్, మాధవన్ కలిసిన సత్యం శివం అనే మూవీది కూడా సి సుందర్ డైరెక్షన్ చేసిందే. అండ్ 2-3 years బ్యాక్ తమన్నా ప్లస్ విశాల్ కలిసి నటించిన యాక్షన్ మూవీ కూడా సి సుందర్ గారు డైరెక్షన్ చేసిందే. తర్వాత కళావతి, త్రిష, చంద్రకళ, హాన్సిక. సో ఇవన్నీ హారర్ మూవీస్. తర్వాత ఆర్యతో అంతఃపురం, తెలుగులో చెప్తున్నాను నేను, ఇవన్నీ తెలుగులో చెప్తున్నాను, తెలుగు డబ్డ్ అనేవి. సో ఇవి కాకుండా తమిళ్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి మూవీస్. అవన్నీ నాకు అంత డీటెయిల్గా తెలియదు. సో ఫేమస్ అయినవి, మనకు తెలిసినవి నేను చెప్తున్నా ఈ డైరెక్టర్ గురించి. సో ఈ మూవీస్ డైరెక్షన్ ఇతను ఎవరో కాదు, మనకు అందరూ తెలిసిన ఖుష్బూ. మనం జబర్దస్త్లో చూస్తూనే ఉంటాం. ఖుష్బూ ఇప్పుడు వస్తుందో రాస్తలేదో ఆయన తెలియదు. వాళ్ళ ఖుష్బూ హస్బెండే సి సుందర్. సో మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది సి సుందర్. సో డైరెక్షన్ చేసిన బాక్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో దాని నుంచి ట్రైలర్ వచ్చింది. సో మనం చూద్దాం ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఇలా చూడండి సార్, మొగుడు పెళ్ళాల మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ తలుచుకుంటూ అడవిలోకి వెళ్ళినవాడు కొన్ని నొప్పితో చనిపోయాడు. ఇక్కడ ఏంట్రా అంటే, ఆ కోపంతో నీ చెల్లెలు సూసైడ్ చేసుకుంది. నా చెల్లెలు చావు ఆత్మహత్య కాదు. ఇదిగో చూడు, నీ లాయర్ తెలివితేటలు కోర్టులో చూపించు. నా చెల్లెలు ఊరేసుకున్న అదే టైంలో తనని బయట చూసినట్టుగా చెప్తున్నారు. ఏదో తేడాగా ఉంది. ఈ స్వామీజీని మీ చెల్లెలు చనిపోయినప్పుడు మార్చి దగ్గర చూశాను సార్. ఏమంటున్నాడే ఆ స్వామీజీ? బాకని పిశాచి గురించి చెప్పాడు సార్. నిన్న రాత్రి ఎవరు శక్తి రూమ్ లో ఒక ఆకారం కనిపించింది. మీ శక్తితో ఉపయోగించి ఆ దెయ్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఇప్పటికే 2 ప్రాణాలు తీసినందువల్ల అది బలపడింది. ఇక మానవ శక్తి వల్ల దాన్ని కట్టడి చెయ్యలే. దైవ శక్తి వల్లే అది సాధ్యం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఆ స్వామీజీనే ఏదో చేస్తున్నాడు. కానీ ఈరోజు రాత్రి ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. తిరునాళ్ళ రోజున 3 ఆత్మలను అపహరిస్తే ఆ తర్వాత ఆ శుద్రశక్తి మహాశక్తిగా మారుతుంది. Oh, something is there. ఇంత క్వాలిఫైడ్ బ్యాచ్ తో కుక్కర్ కూడా తరమలేము. ఇక దయ్యం తరుగుతాము. ఇంటికి దయ్యం పేరేంటి? భాగ్. చూసారు ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా
ఇతను మొత్తం ఇలాగే చేస్తాడు. కళావతి, చంద్రకళ, అంతపురం అన్ని రిలేటెడ్గా ఉంటాయి. కానీ మూవీస్ క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్టోరీ కూడా బాగుంటుంది, హర్రర్ కూడా నచ్చుతుంది మనకు. సో ఎండ్ వరకు చూస్తే కనుక మనకు చాలా నచ్చుతాయి. ఇతని మూవీస్ అన్నీ ఇలాగే ఉంటాయి కానీ బాగుంటుంది. ట్రైలర్ చూస్తే ఇప్పుడు మనకు యావరేజ్గానే అనిపించింది. ఆ ఓవరాల్ మన ఫస్ట్ చూసిన మూవీ లాగానే అనిపించింది. కానీ విజువల్స్ ఇంకా బాగుంటే బాగుండే అనిపించింది. మ్యూజిక్ కూడా ఇంకా బాగుండింటే అని నా ఫీలింగ్. బాగుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హారర్ మూవీస్. ఓకేనా ఫ్రెండ్స్? స్టోరీ విషయానికి వస్తే యాజ్ యూజువల్గానే ఉంది. ఆమె హస్బెండ్ ఇద్దరు వెళ్ళిపోతారు, అడవిలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇద్దరు మాయమవుతారు. ఫస్ట్ ఆయన చనిపోతాడు, ఆయన తర్వాత తమన్నా కూడా చనిపోతారు. తర్వాత ఏం జరిగింది అనేది సస్పెన్స్ హారర్. కానీ ట్రైలర్ బట్టి మనం ఏం అంచనా చేయనికే రాదు. ఒకవేళ మనం పోయి అక్కడ చూస్తే అప్పుడు తెలుస్తుంది మూవీకి అక్కడ ఎట్లా ఉంది డైరెక్షన్, విజువల్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ ఉంది, ఇంకేమైనా చూపించారా, సో ఎలా అనిపించింది. ఫైనల్లీ మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా, భయపడ్డామా లేదా, హర్రర్ మూవీ అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ అయ్యామా, కామెడీ ఉందా, దట్స్ ద ఫైనల్. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ మై అజ్యూమ్. ఓకేనా? సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ కామెంట్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. ఏమైనా మిస్ చేసి ఉంటే, ఇంకేమైనా చెప్పాలనిపిస్తే మీరు తప్పనిసరిగా కామెంట్లో కామెంట్ చేయండి. నేను నన్ను సరి చేసేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్, బాయ్. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.